హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మాస్టర్ కేవి స్వామి యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయానికి మూడు మెట్లు అనే టాపిక్. ఇందులో మనం తెలుసుకోబోయే అంశాలు అద్భుతంగా ఉంటాయి. మూడు అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మనం తెలుసుకున్న తర్వాత దాంట్లో వచ్చేటువంటి అనుమానాలు, లేకపోతే మన సహజ శత్రువు అయినటువంటి ఒకటి లోపల ఉంటూ ఉంటుంది. దాని సంగతి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలో అది తెలుసుకుంటే అది మన వద్దకి వస్తుంది అనే అంశం మన జీవితంలో ఎటువంటి బెటర్ విషయాలైనా సరే మన జీవితంలోకి వస్తాయి. మనకి ఏం కావాలో అది ముందు మనకు తెలియాలి. దానికి అవరోధం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు అసలైన రహస్యం మనకు కావలసినవి అన్నీ మనం సాధించుకోవచ్చు. ఇది అందరి దగ్గర ఈ యొక్క కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరుకున్నట్టు జరిగితే అవుతుందా ఏంటి అన్న అంశాలు ఎక్కువగా మనల్ని వెనక్కి పీకుతూ ఉంటాయి. అయితే ఒక ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు సాధారణమైన మనుషులైనా, అసాధారణమైన మనుషులైనా, ఎవరైనా సరే ఈ యొక్క సూత్రాలు పాటించి గొప్ప వ్యక్తులుగా మారిపోవచ్చు. ఎందుకంటే మనము లెక్కలేని థాట్లు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. లెక్కలేని లెక్కలేని ఆలోచనలు వచ్చినప్పుడు ఏమిటి, మనకు కావలసిన ఆలోచన మాత్రం మనం చేయకుండా అక్కర్లేని ఆలోచనలు ఎన్నో మన వెంట పడుతూ ఉంటాయి. కాబట్టి ముందు మనం ఏం చేసుకోవాలి, మన ప్రజెంట్ కండిషన్ మార్చుకోవాలి. ఇప్పుడు నా వర్తమాన స్థితిలో నేను మార్పు చెందాలి అనేటువంటి ఆలోచన ముందు పెట్టుకుంటే అది మనం మార్పు వస్తుంది. కాబట్టి మనకు ఏం కావాలి అనేది ఫస్ట్ మనకి తెలియాలి. అప్పుడే మన వద్దకు అన్నీ సంభవిస్తాయి. కానీ ఇదంతా సులువైన వ్యవహారం కాదు. ఎందుకని, మనం రోజు వాడే మనసు దానికి కరెక్ట్గా శిక్షణ ఇవ్వాలి. ఏది నాకు కావాలి, డెఫినెట్గా ఏది నాకు ఖచ్చితంగా కావాలి అనేది ఒక మొట్టమొదటిగా నిర్ణయం తీసుకోవాలి. లెక్కలేనన్ని కోరికలు, 1,90,000 ఆలోచనలు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి రకరకాల వ్యాపారాలన్నీ వస్తూ ఉంటాయి. కానీ కేవలం ఒకే ఒకటి, దాని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడే అది మన వద్దకు వస్తుంది. ఒక అద్భుతమైన రహస్యం మన లోపల, చాలా రహస్యమైనది. లేదా మన చుట్టూతా వేవ్స్ ఉన్నాయి, కంటికి కనపడని తరంగాలు మన చుట్టూ ఉన్నాయి. పర్ఫెక్ట్ రిజల్ట్గా ట్యూన్ చేసుకుంటే, ఆ తరంగాల్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి. కాబట్టి మన దగ్గర ఏముంది, మన దగ్గర గొప్ప ఎక్విప్మెంట్ ఉంది, ఒక వనరులు ఉన్నాయి మన దగ్గర. ఆ వదులు లేని వనరులు ఉన్నాయి. ఇదేంటంటే అద్భుతమైన పవర్ ఉంది మన లోపల. అది మన సేవ చేయడానికి, వేగంగా మనకు సేవ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆ కోరిక తీవ్రమైన కోరిక ఉండాలి, ఊరికి పైన ఉండకూడదు. ఆ విధంగా తీవ్రమైన ఒక కోరిక కనుక మనకు ఉంటే మనలో ఒక అద్భుతమైన పవర్ ఉంది. మనలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి యొక్క లక్షణాలు ఆమ్నిపొటెంట్, అంటే సర్వశక్తిమాన్. దేవుడి యొక్క లక్షణాలు మూడు ఉంటాయి: ఆమ్నిపొటెంట్, ఆమ్నిషెంట్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్. సర్వశక్తిమాన్, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఇక్కడ మన లోపల ఉన్న గాడ్ ఇన్నర్స్, మన లోపల ఉన్నది, మన లోపలే ఉన్న దేవుడు సంగతి మాట్లాడుకుంటున్నాం. ఆ దేవుడు ఏది అడిగితే అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది ఇక్కడ ఈ గ్రేట్ పవర్కి మనం ఏం పేరు పెట్టాలి? కొంతమంది దేవుడు అనొచ్చు, కొంతమంది ఏదో పవర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ అది ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కళ్ళు నిద్రాణంగా ఉంది. ఆబ్జెక్టివ్ మైండ్, మన ప్రాపంచికంగా మనం వాడే మైండ్, దానికి కరెక్ట్గా ఏం కావాలో దానికి నిర్దేశిస్తే చాలు. ఖచ్చితంగా తీవ్రంగా నాకు ఇది కావాలి అంటే అంతే. ఏదో అప్పుడప్పుడు ఏదో వస్తుందా అనేటువంటి భావనతో ఉండకూడదు. ఎందుకంటే అది కనెక్షన్ కట్ అవుతుంది. మన లోపల ఉన్న దివ్యత్వంతో కనెక్షన్ కట్ అవుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ ఉండదు, సగం సగం ఉంటే, పూర్తి భావనతో లేకపోతే. కాబట్టి వి మస్ట్ బి సింగిల్ మైండెడ్ థాట్. మన ఒకే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీదే మనసు పెట్టాలి. ఖచ్చితంగా ఇది నాకు కావాలి అని, ఫలానా పరిస్థితులు కావాలి, ఫలానా విషయాలు కావాలి. మనస్పరంగా మనస వాచ కర్మ, ఆధ్యాత్మికంగా, మెంటల్గా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అలా మనం కోరుకోవాలి. అప్పుడు మామూలుగా మన మనసు సాధారణంగా వణుకుతూ ఉంటుంది, అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. అవునో కాదు అని. మనలో పవర్ ఉందా, వండర్ఫుల్ పవర్ ఉందా, అది పవర్ మన కోసం పనిచేస్తుందా అని. కొంతమంది నోటితో ఏదో అంటూ ఉంటారు అలాగా ఇలాగా అని. కానీ గట్టిగా పర్ఫెక్ట్గా
ఇది నాకు కావాలి అనేటువంటి దృఢమైన నిశ్చయం, దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ ప్లాన్ ఏంటి అంటే, ఒక పేపర్ తీసుకొని మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న విషయాలు రాసేయాలి. మీకు నిజంగా ఇంపార్టెంట్, నాకు కావాలి అనే ఆ విషయాల్ని ఖచ్చితంగా రాసేయాలి. భయపడకూడదు. అమ్మో, ఇలా అవుతే అవుతుందా అని ఆలోచించకూడదు. లిమిటే ఉండదు. దైవాన్ని లోపల ఉన్న వాడికి ఇవ్వడానికి లిమిట్ లేదు. సో చేంజ్ లిస్ట్ కావాలంటే తక్కువ రాసుకోండి. కావాల్సిన ముఖ్యమైన విషయాలను తక్కువే రాసుకోండి. మీ కోరికలు ప్రతిరోజు మార్చవచ్చు, నో ప్రాబ్లం. యాడ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. అది ఇదే డిస్కరేజ్ చేసుకునేది కాదు. మార్పు అనేది సహజం. ఎడిషన్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. కోరికల్ని రకరకాలుగా రాసుకోవచ్చు. అయితే 3 స్టెప్స్ ఏంటి? మీరు రాసుకున్న కోరికల లిస్టు రోజుకు 3 సార్లు చదవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మళ్ళా రెండో స్టెప్ ఏంటంటే, తరచుగా వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎలా వస్తుంది అనేది కాదు, ఇవి నాకు వచ్చాయి, నాకు ఇవి ఉన్నాయి కోరికలు అని. మూడో స్టెప్, ఎవరికి చెప్పకూడదు. మీ ప్లాన్ గురించి ఎవరికి చెప్పకూడదు. మీ లోపల ఉన్న గ్రేట్ పవర్ ఉంది, దానికి చెప్పుకోవచ్చు. మీ లోపలే ఉన్న గ్రేట్ పవర్ చెప్పుకోవచ్చు. అదే ఇందాక అనుకున్నాగా ఆమ్నిపోటెంట్ పవర్. ఆ విధంగా మన ఆబ్జెక్టివ్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. 3 స్టెప్స్. ఒకటి, లిస్టు, మీరు రాసుకున్న లిస్టు చదవాలి 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. రెండో స్టెప్, వీలైనంత ఎక్కువ సార్లు దాని గురించి పదే పదే ఆలోచన చేయాలి. అయితే మూడో స్టెప్, ఎవరికి చెప్పకూడదు. మీరు రాసుకున్న లిస్ట్ ఎవరికి చూపించకూడదు. అది మీ సీక్రెట్గా ఉండాలి. మీరే చూసుకుంటూ ఉండాలి. రీజనింగ్, లాజిక్, అది సాధ్యమవుతుందా కాదా, ఇది ఎప్పటికీ సంభవం కాదు, ఇది ఇంపార్టెంట్, ఏమవుతుందో లేదో అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. లోపల ఉన్న పవర్కి మీ అనలైజేషన్తో పని లేదు. ఇది ఎలా సంభవిస్తుంది అనే దానికి అవసరం లేదు. మీరు కోరుకోవడం వరకే మీ పని. అది ఎలా అవుతుంది అనేది మీకు అనవసరము. కోరుకోవడం ఒకటే మీ పని. అయితే నేను ఇలా మనం కోరుకుంటే ఎలా అవుతుంది అంటే, ఒక విత్తగానే నీరు పోసి సంరక్షిస్తూ ఉంటే ఏ విధంగా ఒక విత్తనం నుంచి ఒక మొక్క వచ్చి దాంట్లో అనేక వందల విత్తనాలు ఇస్తుంది బయటికి, అలాగే ప్రతి విత్తనానికి ఆ దమ్ము ఉంది. మీలో కూడా ఆ దమ్ము ఉంది. ఒక డెఫినెట్ ప్లాన్, మూడు స్టెప్స్. అది డెఫినెట్ ప్లాన్. దాన్ని పాటిస్తే, ఆ సింపుల్ రూల్స్ని పాటిస్తే, విత్తనములోంచి చెట్టు వచ్చినట్టుగా, చెట్టులోంచి పూలు వచ్చినట్టుగా, పూల నుంచి విత్తనాలు వచ్చినట్టుగా, విత్తనాలు లక్షల విత్తనాలు ఒక విత్తనం నుంచే. అలాగే ఒక కోరిక అనేది ఒక విత్తనం. మీకు కావలసిన పొజిషన్, న్యూ డిజైర్ అయితే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ స్థాయి, ఇంకా ఇంత ఇలా ఉండాలంటే ఆ స్థాయికి తీసుకోవచ్చు. మీరు ఎప్పుడప్పుడు టాప్అప్ చేయొచ్చు లిస్ట్ని. అట్లా మీ ప్రోగ్రెస్ని కరెక్ట్గా రీఅస్యూర్ చేసుకోవచ్చు. ఓల్డ్ లిస్ట్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక థాట్ చేస్తాం, కాదు ఇంకా ఎంతకంటే మెరుగైంది కావాలి అనుకుంటే మెరుగైంది పెట్టుకోవచ్చు. ఇట్స్ న్యాచురల్. అయితే డౌట్ వస్తుంది మన లోపల. మనకి ఆ డౌట్, మనకి ఏది డౌట్ వచ్చినా మీరు పెట్టుకున్న లిస్ట్ని మళ్ళీ చదవండి. మళ్ళీ గుర్తు చేసుకోండి. మీ ఇన్నర్ సెల్ఫ్తో, మీ అంతరంగ శక్తితో మాట్లాడుకోండి. ఎందుకంటే అయితే మీ డిజైర్స్ గురించి చెప్పాలి, మీ అవరోధాల గురించి మాట్లాడకూడదు. ఏది మిమ్మల్ని నిరోధించలేదు. మీ ప్రోగ్రెస్ని, మీరు తీవ్రంగా కోరుకున్న దాన్ని మీ వద్దకు రాకుండా ఏది నిరోధించలేదు. అందరూ పొందారు, మీరు ఎందుకు పొందలేరు? మిగతా వాళ్ళకి వచ్చింది, మీకు ఎందుకు పొందలేరు? ఆమ్నిపోటెంట్ పవర్, మన లోపల ఉన్న ఆ అద్భుతమైన సర్వశక్తి ఆర్గ్యుమెంట్స్తో పని లేదు. ఆర్గ్యుమెంట్స్ని పట్టించుకోదు. కాంట్రవర్షియల్ ఆర్గ్యుమెంట్స్, అదెట్టా ఇదెట్టా, ఆ లాజిక్ రీజనింగ్ దానికి సంబంధం లేదు. వెయిట్ చేస్తుంది. మీ ఇష్టాలని, మీ కోరికలను తీర్చడానికి అది ఎదురు చూస్తుంది. నువ్వు రెడీగా లేవు అంతే. మీ అనుమానస్తుడు, చేదస్తుడు, అనుమాన మనసు పెట్టుకున్న ఒకటి ఎదురు చూస్తుంది. నువ్వేం అనుమానం లేకుండా ఏం అడుగుతాడని. కాబట్టి మీరు ఒకవేళ ఫ్రెండ్స్ని ఎంచుకుంటే ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్ని ఎంచుకోవాలి, కానీ ఎవరికి మళ్ళీ చెప్పకూడదు, వాటితో డిస్కస్ చేయకూడదు. లిస్టు మనీ కావచ్చు, హోమ్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడ ఒక దగ్గర ఆగొద్దు. ఖచ్చితంగా ఉండాలి. ఏం కావాలో ఖచ్చితంగా, పలానా కారు, పలానా ఈ విధంగా ఉండాలి, ఈ స్టైల్లో ఉండాలి, ఈ ఖరీదులో ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు కావాలి ఇవన్నీ. ఇల్లు అయితే ఇల్లు ప్లాన్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, గ్రౌండ్ ఎలా ఉండాలి, అలా కూడా రాయొచ్చు. మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. మీ కోరికలు మీకు తెలియవు పాజిటివ్గా. యూ డు నాట్ నో పాజిటివ్లీ. మీకు ఏం కావాలి అనేది మీకే క్లారిటీ ఒక్కోసారి ఉండదు. సో అంచేత మీకు తీవ్రంగా ఉన్న కోరికనే కొట్టుకోండి. ఎందుకంటే అది కావాలని కాసేపు, ఇది కావాలని కాసేపు అటు ఇటు ఊగిసలాడే విధంగా అవద్దు. తీవ్రంగా ఇది కావాలంటే కావాలంతే. ఖచ్చితంగా డెఫినెట్గా ఉండాలి ఆ విషయంలో. మళ్ళా మార్పు చేసుకుంటాం, అదే వేరే విషయం.
రిజల్ట్స్ ఆశ్చర్యకరంగా వస్తాయి. నమ్మశక్యం కాదు. మనకు సహజమైన, పురాతనమైన శత్రువు ఉంటుంది మనలో. అది మనటి మాటికి అడ్డుపడతా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఒక చిన్న దాన్ని పెట్టుకొని దాన్ని సాధిస్తే ఫస్ట్ టెస్ట్ చూస్తారు. కానీ ఎనిమి ఏం చేస్తుంది, మన లోపల ఉన్న శత్రువు నిరుత్సాహపరుస్తుంది. పేడ నీళ్ళు దొరుకుతూ ఉంటాం. ఇది సాధ్యం కాదంటారు. ఇప్పుడు జరిగిందిలే, తర్వాత తర్వాత సాధ్యం అవుతుందా ఏంటి? ఇదేదో నువ్వు చిన్నది కోరుకున్నావు, సాధ్యమైంది, తర్వాత సాధ్యమవుతుందా ఏంటి అంటుంది. ఏదోలే, అవుతే అవ్వచ్చు, ఏదో ఒకటే అవుతుంది అంతే, మిగతా అన్ని మావులే, మళ్ళీ మొదలకే వస్తుంది అంటుంది. ఇది శత్రువు. సో వాటిని పక్కన పెట్టి మీ లోపల ఉన్న ఆమ్నిపటెంట్ పవర్, మీ లోపల ఉన్న దివ్య శక్తి, దానికి థ్యాంక్స్ చెప్పుకొని మీరు సాధించిన దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. అప్పుడు మీకు ఇంకా మరింత పట్టుదలతో మీరు కావాల్సింది, కోరుకున్నది మీకు టైంలో ఈ నియమం పనిచేసింది అనే దానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. సో డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. గ్రేటెస్ట్ ఫ్రెండ్, మీ దగ్గర గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంది, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. ఆమ్ని పొటెంట్ పవర్ ఉంది మీ లోపల. ఆ ఆమ్ని పొటెంట్ పవర్స్ గిఫ్ట్స్ రిసీవ్ అవుతాయి. మీ అద్భుతమైన జీవితాన్ని మీరు మహావైభవంగా ఉంచుతారు. విజయానికి 3 మెట్లు. జస్ట్ ఏదో ఊరికే అర్థం చేసుకున్నాను అనేది కాకుండా ఉపయోగించుకోండి. ఎంత ఉపయోగించుకుంటే మీ లోపల ఉన్న శక్తి అంత ఉపయోగపడటానికి, చేయడానికి, పని చేయడానికి అది సంసిద్ధంగా ఉంది. ఇది విజయానికి 3 మెట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.